అంబేద్కర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను సత్కరించడం అభినందనీయమని ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి అన్నారు. అంబేద్కర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హోటల్ సామ్రాట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని నిర్వహించారు. ట్రస్ట్ కార్యదర్శి దుబ్బా సందీప్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, కొల్లూరు మండలం తహసీల్దార్ పి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా గ్రూప్ 1 అధికారిగా ఎంపికైన అమృతలు స్పందన, డాక్టరేట్ సాధించిన అసోసియేట్ ప్రొఫెసర్ మద్దాల జీవన్, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ మధుర షాను సత్కరించారు. వారి సేవల్ని అభినందించారు. పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతిభావంతులు ఈ సత్కార గ్రహీతలని సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కన్నపర్తి అబ్రహం లింకన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బేతాల భూషణం, మన్నవ ప్రభాకర్, అక్కిదాసి కిరణ్ కుమార్, కట్టేవరపు దేవయ్య పాల్గొన్నారు. మంచి పోస్ట్ కొట్టాలనే ఆలోచన మీద ఇప్పటికి కూడా నాకు తెలిసి అయితే రాంబాబు గారు, రామసుబ్బమ్మ సాటిస్ఫాక్షన్ ఉన్నారని నేను అనుకోను. జనం అంతా సంతోషపడుతున్నారు, కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటిది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఒక 5-6 సంవత్సరాలు ఆమె కలెక్ట్ అవుతుంది. చిన్న వయసు చేసుకుని మన మీద వచ్చింది. మాకు గర్వకారణం ఏంటంటే అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యుల యొక్క కుమార్తె, అంబేద్కర్ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు అమృతలు రాంబాబు గారి యొక్క కుమార్తె, అలాగే కూచిపూడి మరి రామసుబ్బమ్మ కుమార్తె. అంటే ఎందుకు చెప్తానంటే కూచిపూడి సాంసర్ అన్నని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మమ్మల్ని అందరూ కూడా ఆయన స్ఫూర్తి ఆయన యూనివర్సిటీలో చదివేటప్పుడు అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ చరిత్రను ఒక్కసారిగా మార్చేశాడు. అంతకుముందు 7 సంవత్సరాలు ఎవరో గెలిచేవాళ్ళు. ఒకే ఒకసారి దళితుడిగా మొట్టమొదట ఎస్సీ క్యాండిడేట్ గా యూనివర్సిటీ ప్రెసిడెంట్ చేసింది. పైగా ఇంకో గొప్ప విషయం కూడా ఏంటంటే, నేను వైఎస్ఆర్ తన పెళ్లి కూడాను నేను అన్నాను పేపర్లో. చాలా సందర్భాల్లో ఆ పిల్లోడు మిగిలిన చిల్లరమల్ల వ్యవహారాలు చేస్తుంటే పట్టుబట్టి చొక్కా పట్టుకుని కూర్చోబెట్టి చదివించినటువంటి రోజులు. పైగా ఇంకో గొప్ప విషయం కూడా ఏంటంటే, నేను వైస్ ఛాన్సలర్గా ట్రై చేసుకునేటువంటి రోజుల్లో